సంవత్సరంలో చైనా దూకుడు ప్రదర్శించబోతోందా? ఇటు తైవాన్తో పాటు అటు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ను ఆక్రమించబోతోందా? ఈ వారంలో తైవాన్ సముద్ర జిల్లాలో చైనా మిలిటరీ డ్రిల్ నిర్వహించి తైవాన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఏడాది తైవాన్ను ఆక్రమించాల్సిందేనని పిలుపునిచ్చారు. పనిలో పనిగా పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో కూడా పాగా వేయాలని చూస్తున్నారని బెలూచిస్తాన్ నాయకుడు మిర్యార్ బలోచ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో చైనా తమ సైనికులను బెలూచిస్తాన్లో దించితే ప్రాంతీయ భద్రతకు ముప్పు తప్పదని, ఇండియా వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయని మిర్యార్ బలోచ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాసిన లేఖలో ప్రస్తావించారు. పాకిస్తాన్ కుట్రలకు అడ్డుకట్ట వేయడానికి ఆయన ఇండియా సాయం కోరారు. ఇక మిర్యార్ లేఖలో ప్రస్తావించిన అంశాలేంటి, తదితర విషయాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో చైనా దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో తైవాన్ సముద్ర జలాల్లో మిలిటరీ డ్రిల్ నిర్వహించిన తైవాన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తానికి చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన ఎజెండా ఏంటో దేశ ప్రజలకు చెప్పారు. ఈ ఏడాది ఖచ్చితంగా తైవాన్ను చైనాలో విలీనం చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఇక తైవాన్ చైనాలో అంతర్భాగమని ఆయన నొక్కి చెబుతున్నారు. తాజాగా బలోచిస్తాన్ నాయకుడు మిర్యార్ బలోచ్ కూడా చైనా క్రమంగా తమ సైనికులను బలోచిస్తాన్లో దించబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు లేఖ రాశారు. ఒకవేళ చైనా తన సైనికులను బలోచ్లో దించితే ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఇండియా వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పన్నుతున్న దుష్ట పన్నాగాలకు అడ్డుకట్ట వేయడానికి ఇండియా తమకు మద్దతివ్వాలని మిర్యార్ కోరారు. ఇండియాకు బలోచ్ మధ్య దీర్ఘకాలిక ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక పరంగా సంబంధాలున్నాయని చెబుతూ బలోచ్లో హింగ్లాజా మాతా దేవాలయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఇక మీర్ యార్ రాసిన బహిరంగ లేఖలో బలోచ్ను బలోచిస్తాన్ రిపబ్లిక్ అని పేర్కొన్నారు. ఇండియాతో తాము సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నామని ప్రస్తావించారు. పాక్ చైనా కూటమి నుంచి తమకు ముప్పు పెరుగుతోందని, తాము ఇండియాకు అండగా ఉండాలనుకుంటున్నామని జనవరి 1న రాసిన లేఖలో మీర్యార్ ప్రస్తావించారు. ఎక్స్లో రాసిన లేఖను ప్రధాని మోదీకి కూడా ట్యాగ్ చేశారు. న్యూఢిల్లీ మద్దతు కోరారు. భారత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పారని, పాక్ ఆక్రమిత కశ్మీర్ లేదా పీఓకేలో టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేశారని, పహల్గామ్ ఊచకోతకు ఇండియా తగిన సమాధానమిచ్చిందని లేఖలో మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక మీర్యార్ బలోచ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు లేఖ రాయడానికి వివిధ రకాల కారణాలున్నాయి. అసలు విషయానికొస్తే బలోచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమే అన్న విషయం తెలిసిందే. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలోచిస్తాన్లో ప్రకృతి ప్రసాదించిన విలువైన సంపద, నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి పాక్ వద్ద డబ్బులు లేవు. బలోచిస్తాన్లో ఉన్న సహజ వనరులను చైనాకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బును బలోచ్ ప్రజలకు ఖర్చు పెట్టకుండా పాక్ ప్రభుత్వం తమ సొంత అవసరాలకు వాడుకుంటోంది. బలోచ్ ప్రజలను 2వ తరగతి పౌరులుగా చూస్తోంది. పాకిస్తాన్లో అత్యంత పేదరికంతో మగ్గే ప్రాంతం ఏదైనా ఉందంటే అది బలోచ్. ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం లేదు. విద్యుత్, వైద్యం, రోడ్లు లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోతోంది. చైనా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు తీసుకుని బలోచ్ ప్రజలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ ఒకెత్తైతే చైనా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో స్థానిక యువతకు ఉపాధి ఇప్పించండి అని వేడుకున్నా అది లేదు. చైనా ప్రాజెక్టుల్లో పనిచేయడానికి పాక్లోని పంజాబ్కు చెందిన యువతను తీసుకుంటున్నారు తప్ప బలోచ్ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దీంతో గత దశాబ్ద కాలం నుంచి బలోచ్ ప్రజలు పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పాక్ భద్రతా సిబ్బంది బలోచ్ నాయకులను అరెస్ట్ చేసి వారి ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. బలోచ్ యువకులను మాయం చేసి వారి అడ్రస్ లేకుండా చేస్తోంది. ఇప్పటికీ వేలాది మంది మహిళలు తమ భర్తలను అరెస్ట్ చేసి సంవత్సరాలు గడిచింది. చూపించండి అని కొందరు తమ పిల్లలను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. వారిని చూపించండి అని ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. వారిని దారుణంగా కొట్టి
అక్కడి నుంచి తరిమేశారు. ఇప్పటికీ బలోచ్ మహిళా నాయకురాలు యారంగ్ బలోచ్ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారు. పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోన్న బలోచ్ ప్రజలు ఇప్పటికే మానవ బాంబులుగా మారి చైనా పౌరుల ప్రాణాలు తీస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ కూడా ఇదే కోవకు చెందుతుంది. బలోచ్ ప్రజలు మాత్రం తాము పాకిస్తాన్ నుంచి విడిపోతామని, తమకు మద్దతు ఇవ్వాలని యావత్ ప్రపంచాన్ని కోరుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా బలోచ్లకు సంఘీభావం ప్రకటించింది. ఇక చైనా తన వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లేదా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. దీనికి బిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ముందుకు కదలకుండా బలోచ్ ప్రజలు అడుగడుగున అడ్డుకుంటున్నారు. బలోచిస్తాన్లో చైనా పలు పెద్ద ప్రాజెక్టులు చేపట్టింది. అక్కడి పని చేయడానికి చైనా నుంచి వేలాది మంది కార్మికులు వస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పనిచేసే వారిని కిడ్నాప్ చేయడంతో పాటు వారిని చంపడంతో చైనా కార్మికులు ఇక్కడ పనిచేయాలంటే వణికిపోతున్నారు. ఇక చైనా కూడా పలుమార్లు పాక్కు తమ నిరసన తెలిపింది. షరీఫ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా బలోచ్లను అణచలేకపోయింది. ఇక చైనా లాభం లేదనుకునే సిపెక్ ఫైనల్ ఫేజ్ను పూర్తిగా చేయడానికి భారీగా సైనికులను మోహరిస్తోందని బలోచ్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భారీ సంఖ్యలో చైనా సైనికులు దిగితే తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఈ క్రమంలో ఇండియా తమకు సహకరించాలని మీర్ యార్ కోరుతున్నారు. ఇక మిర్యార్ చెప్పేదేంటంటే బలోచిస్తాన్లో పాకిస్తాన్ విధ్వంసం సృష్టిస్తోంది, బలోచిస్తాన్ పౌరుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. పాక్ మిలిటరీ తమ ఇళ్లపై దాడులు చేసి అరెస్ట్ చేసి వారి ఆనవాళ్లు లేకుండా చేస్తోందని మిర్యార్ లేఖలో ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్ భద్రతా సిబ్బందికి బలోచ్ సెపరేటిస్టు గ్రూపునకు మధ్య ఘర్షణ తారస్థాయికి చేరుకుందని వివరించారు. గత కొంతకాలంగా బలోచ్ సెపరేటిస్టు గ్రూపు బలోచిస్తాన్లో చైనా చేపట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై దాడులు పెంచారని, వారి ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పుకొచ్చారు. ఇదే లేఖలో ఆయన పాకిస్తాన్ దశాబ్దాల కాలం నుంచి బలోచ్ ప్రజలు రాజకీయ హక్కులను కాలరాసిందని, ఆర్థికంగా అణచివేసిందని, బలోచిస్తాన్లో అత్యంత విలువైన ప్రకృతి సంపద ఉన్నా ఇంకా పేదరికంలో మగ్గుతున్నామని, ఇక్కడ సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుని చైనాకు విక్రయిస్తోందని వివరించారు. పాకిస్తాన్తో ఇండియాకు బలోచిస్తాన్కు ప్రమాదం ఉందని, ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కాబట్టి చైనా తమపై దాడులకు దిగితే ఇండియా తమకు అండగా ఉండాలనేది మిర్యార్ బలోచ్ లేఖలోని సారాంశం. పాక్ చైనా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటు ఇండియాకు అటు బలోచిస్తాన్కు అత్యంత ప్రమాదకరంగా మారుతుందని మీర్ యార్ బలోచ్ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కూడా తాము గట్టిగానే హెచ్చరించామని చెప్పారు. ఒకవేళ చైనా మిలిటరీ బలోచిస్తాన్లో పాగా వేస్తే 6 కోట్ల మంది బలోచ్ ప్రజలు జీవితాలు ప్రమాదంలో పడతాయి. ఈ ప్రాంతంలో అశాంతి నెలకొంటుందని చెప్పారు. అయితే సిపెక్ రోడ్డు ప్రాజెక్టు విషయానికొస్తే భారత్లో అంతర్భాగమైన లడాఖ్, జమ్మూ కాశ్మీర్ను ప్రస్తుతం పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. ఆ ప్రాంతంలో పలు కీలకమైన ప్రాజెక్టులు OBOR, BRI ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరామని మీర్ యార్ చెప్పారు. సిపెక్ ప్రాజెక్టు పూర్తయితే ఇటు ఇండియా అటు బలోచ్ ముప్పు తప్పదని మీర్ యార్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇండియా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. మరి చైనా ఎత్తుగడ ఏంటో త్వరలోనే తేలిపోతుంది. అయితే చైనా ఈ ఏడాది కొన్ని టార్గెట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి వాటిలో సిపెక్ ఉందా లేదా అనేది వేచి చూడాల్సిందే.